ప్రభుత్వానికి అల్లు అర్జున్‌కి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అల్లు అర్జున్. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగు రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పద్ధతి గాని, ఇవన్నీ చేయడంతో పాటు అతని క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అతను ఎంత దుర్మార్గుడు, ఎంత క్రూయల్ ఫెలో ఇవన్నీ కూడా చేయడానికి ఒక నెరేటివ్ కన్‌స్ట్రక్ట్ చేయడం. దీని తర్వాత అతన్ని ఆంధ్ర వాడిగా చిత్రీకరించి ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పడం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఇన్సెన్సిటివ్‌గా ఉంటారని చెప్పడం, ఇలాగ రకరకాల కథనాలు. దాని తర్వాత అసలు ఇతనికి సినిమా యాక్టింగే రాదని చెప్పడం, తర్వాత ఆ సినిమాలో ఏమేమి తప్పులున్నాయి, పోలీసులను కొడుతున్నారు, ఇంకోటి ఒక స్మగ్లర్ అని చెప్పడం, ఇలా రకరకాల యాంగిల్స్ తీసుకుంది. ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్పాను, ఒక యుద్ధంలాగా ప్రకటిస్తే ఆ యుద్ధంలో ఇంకా ఈ ఆయుధాలే వాడాలనేది ఏమి ఉండదు, విచక్షణ ఏమి ఉండదు. మనం ఎన్ని రకాలుగా ఊహించని పద్ధతులంతా కూడా అటాక్ జరుగుతుంది. సో ఈ రెండవది ఏంటంటే అనీవన్ బ్యాటిల్ ఇది. ప్రభుత్వం ఒక వ్యక్తిని తలుచుకుంటే ఆ వ్యక్తి ఎంత పెద్ద అయినా కూడా ఆ వ్యక్తికి ఏమైనా వ్యవస్థల్లో పట్టుంటే తప్ప ఆ వ్యక్తి ప్రభుత్వాన్ని ఢీకొనడం కష్టం. వ్యవస్థల్లో పట్టుండే ప్రతిపక్షాలు కొంతవరకు ఢీకొనగలుగుతాయి అధికార పక్షాన్ని. ఇప్పుడు జగన్ని ఇబ్బంది పెడుతుంది అక్కడ కూటమి ప్రభుత్వం, జగన్ ఎదుర్కోగలుగుతున్నాడు. గతంలో జగన్ ఇబ్బంది పెట్టినప్పుడు చంద్రబాబు ఎదుర్కోగలిగాడు, ఇక్కడ అంతే రేవంత్ రెడ్డి ఎదుర్కోగలిగాడు. అంటే పొలిటికల్ పార్టీ ఒక వ్యవస్థ, తనకి కొన్ని వ్యవస్థల్లో తనకు పట్టు ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తిగా అల్లు అర్జున్ ఎంత పెద్ద హీరో, ఈ మధ్య కాలంలో ఆయన పాన్ ఇండియా అయ్యాడు, కానీ మామూలుగా అయితే తను ఒక వన్ ఆఫ్ ద స్టార్ హీరోస్ ఇన్ తెలుగు. సో ఆయనకి ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోలీస్ వ్యవస్థని ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. సో అందుకని అతను కూడా ఫ్యామిలీ కూడా సైలెంట్ అయిపోయారు. సో ఇది ఇలాగా మనం ఢీకొనడం వల్ల అదేదంటారు పొట్టేలు కొండ అనే సామెత ఉంది. పొట్టేలు వెళ్ళి కొండను ఢీకొంటే పొట్టేలుకి నష్టం, కొండకి కాదు. సో ప్రభుత్వం కొండ లాంటిది, దాన్ని ఢీకొంటే వీళ్ళకి నష్టం కదా. ఢీకొనాలని కూడా అనుకోలేదు, అది అలాగా అయిపోయింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు కదా. ఆ విధంగా ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇప్పుడు దిల్ రాజు కూడా ఇంత వేగంగా ఎందుకు కదిలాడంటే ఆయన సమస్య ముడిపడి. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి మరి కోపంలో అన్నాడా ఏమన్నాడు తెలియదు, కానీ అసెంబ్లీలో అసలు ఇంకా వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ షో, ఇంకా నేను సీఎంగా ఉండేంతవరకు బెనిఫిట్ షోలు ఇవ్వను, తర్వాత ప్రత్యేక షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచను అనేది సీఎంగా ఉన్నంత వరకు అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా డిక్లేర్ చేసేసారు. దాంతో ఇప్పుడు అందరికంటే భయం ఎవరికంటే దిల్ రాజు సినిమాలు 3 ఉన్నాయి. గేమ్ చేంజర్ ఒకటి రామ్ చరణ్తో, తర్వాత సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ సినిమా ఒకటి, తర్వాత డాకు మహారాజులో కూడా ఈయన పెట్టుబడులు ఉన్నాయి. సో ఈ 3 సినిమాలకి కానీ ఇప్పుడు ఈ వసతులు లేకపోతే ఈ బెనిఫిట్స్ రాకపోతే ఆయనకి కనీసం 30-40 కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉంది. పైగా గేమ్ చేంజర్లో ఆల్రెడీ భయం ఉంది, ఎందుకంటే 500 కోట్ల సినిమా అది, దానికి ఏం బడ్జీ రాలేదు. ఈ పుష్ప వల్ల కూడా, పుష్ప 2 ఈ అల్లు అర్జున్ గొడవ వల్ల కూడా దానికి బడ్జీ రాకుండా పోయింది. ఇప్పటికి కూడా పుష్ప 2 రూల్ చేస్తూనే ఉంది ఇండియా వైజ్గా. ఆల్రెడీ 1800 కోట్లు అంటే ఈ రోజు డిక్లేర్ అవుతుంది. బాహుబలి 2ను కూడా దాటేసింది. ఇంకా ఉండేది దానికి ఒక అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఒకటే పోటీ ఉంది. దంగల్కి 2000 కోట్లు వచ్చాయి. అది కూడా క్రాస్ చేస్తే ఇప్పటివరకు హిస్టరీలో 2000 కోట్లు దాటి కలెక్ట్ చేసిన ఏకైక సినిమాగా పుష్ప 2 నిలిచిపోతుంది. సో ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ ఆల్రెడీ శంకర్ ఫ్లాప్లో ఉన్నాడు, ఫామ్ లేదు. ఆల్రెడీ ఇండియన్ 2 ఎంత దారుణమైన ఫ్లాప్ వచ్చిందో చూశారు. అందువల్ల శంకర్ ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని ఒక భయాందోళన అయితే ప్రొడ్యూసర్గా దిల్ రాజుకు ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రెండోది ఏంటంటే, దిల్ రాజు ఓన్లీ ప్రొడ్యూసరే కాకుండా డిస్ట్రిబ్యూటర్ కూడా అనేక సినిమాలు చేస్తుంటాడు. ఆల్రెడీ ఆయనకి మైత్రి మూవీస్, సితార మూవీస్ లాంటి వాళ్ళు ఇటు ప్రొడక్షన్లోనూ ఇటు డిస్ట్రిబ్యూషన్లో కూడా పోటీ ఇస్తున్నారు. సో ఇక థియేటర్ వ్యవహారాల్లో కూడా దిల్ రాజుకి పోటీగా మైత్రి మూవీస్ కూడా థియేటర్ రంగంలోకి దిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని విధాల టఫ్ సిచ్యువేషన్ దిల్ రాజుకు ఉంది. సో దాంతో ఈయనేమో అవన్నీ ఆవేశంలో ఇచ్చాడా మరి ఆలోచించాడు తెలియదు, కానీ ఇచ్చేసాడు, అసెంబ్లీలో ఇచ్చాడు. దాంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రేవంత్ రెడ్డికి. ఈ విషయంలో మాత్రం ప్రజల నుంచి కానీ థియేటర్ ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి కానీ మంచి మద్దతు వచ్చింది. అప్పుడు జగన్ వివాదం అయ్యాడు, ఇదే విధంగా టికెట్ రేట్ తగ్గించి. ఇక్కడ వివాదం అవ్వలేదు రేవంత్ రెడ్డి, ఎందుకంటే
టికెట్ రేట్లు పెంచడం వల్ల పుష్ప 2కి చాలా నెగిటివ్గా వచ్చింది ఇక్కడ జనాల్లో. ఎందుకంటే మామూలుగానే 800, 700 పెట్టి థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసే మామూలుగానే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాలంటే మామూలు టికెట్స్ ఉన్నప్పుడే ఒక ఇద్దరు వెళ్ళాలంటే ₹1000 మినిమం అయిపోయే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక పాప్కార్న్ తీసుకుంటే 400, 300 ఉంటుంది. ఒక కాఫీ తాగితే 300, 400 ఉంటుంది. అటువంటి కాంటెక్స్ట్లో టికెట్లు ప్లస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో తిని తాకపోతే మళ్ళీ అదొక లోటు లాగా ఉంటుంది. ఫోమా అని చెప్పాను కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో దిల్ రాజు ఇప్పుడు రంగంలో దిగాలి. దిల్ రాజు దిగాలంటే ముందు ఈ సమస్యను సాల్వ్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ సమస్యల్ని సాల్వ్ చేయమని అడగలేడు దిల్ రాజు. ముందు ఇది సాల్వ్ చేయాలి. అందుకని దిల్ రాజు రంగంలోకి దిగి ఏదో ఒక ఒప్పందం కుదిరినట్టుగా అర్థమవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం ముందు మీరు వాళ్ళకి 10-20 కాదు, కొంత సబ్స్టాన్షియల్ అమౌంట్ ఇవ్వండి అని ఒక ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సుకుమార్ 50 లక్షలు, ప్రొడ్యూసర్ 50 లక్షలు, అల్లు అర్జున్ ₹1 కోటి. మొత్తం కలిపి 2 కోట్లు. పుష్ప టీం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కలిపి 2 కోట్ల డబ్బుల్ని ఫిల్మ్ ఛాంబర్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది. ఈ 2 crores కాకుండా ఆల్రెడీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన సొంత ఫౌండేషన్ నుంచి, వాళ్ళ బాబు పేరుతో పెట్టిన ఫౌండేషన్ నుంచి ఆయన సొంత డబ్బులు 25 లక్షలు ఇచ్చాడు. గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటికేమీ లేదు. సో ఇండస్ట్రీ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. కేవలం పుష్ప 2 వాళ్ళే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇద్దామని. అట్లాగే భాస్కర్కి జాబ్ కూడా ఇద్దామని. సో ఇది నిజానికి మంచిదే. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు, భార్య అయితే రాదు. 10 కోట్లు, 100